వైసీపీ అధ్యక్షుడు జగన్ పులివెందుల్లో మాదిరిగా విశాఖలో రౌడీయిజం చెలాయిస్తానంటే కుదరదన్నారు ఏపీ మంత్రి పరిటాల సునీత. విశాఖలో విధ్వంసం సృష్టించి పెట్టుబడిదారుల సదస్సు భగ్నం చేయాలనే లక్ష్యంతోనే ర్యాలీకి పిలుపునిచ్చారని ఆరోపించారు సునీత. జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖపట్నం వచ్చి ఇక్కడ ధర్నా చేసి రెచ్చగొట్టాలనే ఆలోచనతో తను కూడా ఇటు విశాఖపట్నం రావాలని కూడా వచ్చినారు. అట్నుంచి ఎన్నిక పంపించిన దానికి ఆయన ఎంత రెచ్చిపోయి మాట్లాడినారో మీరు అందరూ కూడా చూసింటారు. ఒక సీఎంని, కాబోయే సీఎంని ఈరోజు నన్ను ఎన్నిక వాపస్ పంపిస్తారా అని మాట్లాడుతున్నారంటే మరి ఆయనకు మతి ఉందా, మతి పోయిందో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం దేవుడి దయ వల్ల ఉంటే 1 సంవత్సరంలోనే సీఎం అవుతారంట. లేదంటే 2 సంవత్సరాల్లో నేను సీఎం అవుతా, ఖబర్దార్ అని పోలీసుల్ని, అక్కడ అధికారుల్ని అందరినీ కూడా అంటున్నారు. నా గవర్నమెంట్, మా ప్రభుత్వం వస్తే నేను సీఎం అయిన తర్వాత మిమ్మల్ని అందరినీ నేను ఏం చేస్తానో చూడండి అని రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. అంటే పులివెందుల్లో చేసే విధానం అంతా ఇక్కడ విశాఖపట్నంలో కానీ అధికారుల మీద కూడా చూపించిన విషయం మనకందరికీ కూడా తెలుసు. ఇది పులివెందుల గడ్డ కాదు, ఇది విశాఖపట్నం. ఇది ఒక కొత్త రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని కూడా బాగా పెట్టాలనే ఆలోచనతో సీఎం గారు ఉన్నారు. కానీ నువ్వు పులివెందుల్లో కదా అందరినీ గొంతలు కోసినట్లు ఆ విధంగా ఈ రాష్ట్రాలు ఇక్కడికి వచ్చి నువ్వు చేస్తే నీవన్నీ కూడా పప్పులు చాలవని కూడా ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము హెచ్చరిస్తున్నాం.